ఆడైనా మగైనా. ఇక్కడి నుంచి వెళ్ళిన అబ్బాయిలు కూడా వాళ్ళే వండుకుంటారు, తోముకుంటారు, ఉతుక్కుంటారు కూడా. నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఉండే అబ్బాయిని వెతుక్కొని మరీ తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తా. వాడి దండేసి దండం కూడా పెడతా. అంతొద్దు. ఇంటి పనులు చేసే అబ్బాయిల్ని గ్లోరిఫై చేయక్కర్లా, నార్మలైజ్ చేస్తే చాలు. నీకు దండం పెడతాను. నీతో 4 నిమిషాలు మాట్లాడితే చాలు. నేనేదో పాత సినిమాల్లో రావు గోపాలరావు అంత పెద్ద విలన్ అనిపించేలా చేసేస్తావు. నా న్యూస్ నేను చూసుకుంటాను కానీ ప్లీజ్. ఏంటి తల్లి కూతురు ఇద్దరు రెడీ అయ్యారు? పేరంటానికే? కాదు, సరుకులు తేయడానికి. ప్రియా ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన కొత్త సూపర్ మార్కెట్ ఏదో ఓపెన్ చేశారంట. ఈసారి అక్కడ ట్రై చేద్దామని. పక్క కాలనీకి వెళ్ళడానికి పట్టు చీర కట్టుకున్నావా? ఆ లిస్ట్ ఏదో నాకిస్తే నేనే తీసుకొస్తాగా. కూరగాయలు తీసుకురమ్మంటే మీకు నచ్చినవి తీసుకొచ్చి నేను అడిగినవి లేవని అబద్ధాలు చెప్పేస్తారు. నాకు తెలీదా మీ వేషాలు? అయినా అక్కడికి వెళ్లి చూస్తే లిస్టులో రాయటం మర్చిపోయినవి కూడా గుర్తు రావచ్చేమో. నా బాధ కూడా అదే. కనిపించాయి కదా అని అవసరం ఉన్నా లేకున్నా కొనేసి ఖర్చు పెట్టేస్తారని. బా, ఇవన్నీ ఎందుకు? కార్కీసివ్వు. అమ్మో, నా కార్కీసా? నీ స్కూటీ ఉందిగా, దాని మీద వెళ్ళండి. పట్టుచీర కట్టుకొని అన్ని కవర్స్ ప్యాకెట్స్ వేసుకొని సర్కస్లో స్టంటుపాటిలాగా రమ్మంటావా రోడ్డు మీద? అవసరమా? కీసివ్వు నాన్నా. ఒక 2 మినిట్స్ ఉండండి, వెంటనే వచ్చేస్తాను. ఏం అక్కర్లేదు. నీ న్యూస్ నువ్వు చూసుకో. అయితే మూర్తిగారు అబ్బాయిని తీసుకెళ్ళండి. మీకు తోడుగా ఉంటాడు, పైగా వాళ్ళకి డ్రైవింగ్ కూడా వచ్చు. అయినా ఏంటండి మీ ప్రాబ్లం? కార్కేస్ ఇవ్వండి, అమ్మాయి డ్రైవ్ చేస్తుంది. అదే కదా నా బాధ కూడా. లేడీస్ డ్రైవింగ్ చేయకూడదా? చెయ్యలేరు. ప్రతిసారి నీలో ఉన్న ఫెమినిస్ట్ని తట్టి మరీ నిద్రలేపు. ఆగు, దెర్ ఈజ్ ఏ సైన్స్ బిహైండ్ ఇట్. సైన్సా? వాట్ నాన్ సెన్స్ నానా. ఆడవాళ్ళ బ్రెయిన్ మగవాళ్ళ బ్రెయిన్ ఒకేలా పనిచేయవు. అది జీన్స్. ఆడవాళ్ళు ఏ విషయాలైనా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. అందుకే దే మేక్ బెటర్ లీడర్స్. మెన్ ఆర్ మేనేజర్స్. మాకు పనిచేయడం మాత్రమే తెలుసు. ఎందుకు చేయాలో ఎలా చేయాలో ఆ విజన్ మాకంటే బాగా మీకే తెలుసు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. కాస్త సహనం. ఇప్పుడు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేటప్పుడు క్లచ్ ఒత్తాలి, గేరు మార్చాలి, స్టీరింగ్ తిప్పాలి, పక్కనున్న సైడ్ వ్యూ మిర్రర్ మీద ఓ కన్నెయ్యాలి, ముందు రోడ్డు చూడాలి. ఇవన్నీ చేసేటప్పుడు సడన్గా ఒకడొచ్చి కట్ చేసి నీ ముందు నిలబడితే అప్పుడు ఏం చేస్తావు? సడన్ బ్రేక్ వేస్తే వెనకాల వాడు గుద్దుతాడు. సో లెఫ్ట్ సైడ్ చూసుకొని ఎవ్వరూ లేకపోతే లెఫ్ట్ కట్ చేస్తా. ఇండికేటర్ వేసే కదా. అఫ్కోర్స్. అమ్మా, అంత టైం ఉండదు. వన్స్ ట్రాఫిక్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్టా, రైటా, హ్యాండ్ బ్రేకా, లెగ్ బ్రేకా, యూ టర్నా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డెసిషన్ తీసుకోవాలి. అవన్నీ నేను కూడా చేస్తాను. అవునవును. నెలకోసారి నీ స్కూటీ తీసుకెళ్లి భాషా షెడ్లో రిపేర్ చేపిస్తున్నావు. అదే నాకు తెలియకుండా. నువ్వు 10 ఏళ్ళు వాడిన పాత స్కూటీ నా మొఖాన కొట్టావు. అది 10 రోజులకోసారి రిపేర్ వస్తుంది. దానికి నన్నేం చేయమంటావు? ఒకప్పుడు ఆడవాళ్ళు కిచెన్లో వంట చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరారనేవాళ్ళు. కానీ అదే ఆడవాళ్ళు తర్వాత చాలా అద్భుతాలు చేశారు. గద్దెనెక్కి రాజకీయం చేశారు, రాకెట్కి అంతరిక్షం వెళ్లారు, ఆఖరికి కత్తిపట్టి యుద్ధం కూడా చేశారు. దాని ముందు ఈ డ్రైవింగో లెక్క. ఆడవాళ్ళు తలుచుకుంటే చెయ్యలేదంటూ ఏమీ లేదు. మీ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానమేరా? ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఈక్వలే. బట్ సెక్సిజంని మాత్రం సహించకండి. ఖచ్చితంగా ప్రశ్నించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చిల్ స్టోరీస్. క్లిక్ ది బెల్ ఐకాన్.